బుల్లితెరపై హాస్యంతో పాటు టీఆర్పీల పంట పండిస్తున్న కార్యక్రమం జబర్దస్త్. అందులో పండించే హాస్యం ఎంత పాపులరో అంతకన్నా ఎక్కువ పాపులర్ జబర్దస్త్ లోని యాక్టర్లు. అందులోనూ కమేడియన్ చలాకి చంటి స్టేజ్ ఎక్కితే వెరైటీ డైలాగులు, ఇంటెలిజెంట్ కామెడీతో కడుపుబ్బా నవ్విస్తాడు. రీసెంట్ గా వినాయక చవితి పండగ సందర్భంగా కృష్ణా జిల్లా మండపల్లి మండలం లింగాల గ్రామమైన అత్తారింటికి వచ్చిన చంటి మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ప్రస్తుతం స్టేజ్ హీరోగా, లక్ష్మి హీరోయిన్ గా సెప్టెంబర్ 16న రిలీజ్ అవ్వబోతున్న తను వచ్చనంట షూటింగ్ లో బిజీగా ఉన్నానన్న చలాకి చంటి తన పర్సనల్ లైఫ్ గురించి, కెరీర్ గురించిన విషయాలు మీడియాతో పంచుకున్నాడు. బీకాం చదివిన చంటి పుట్టింది హైదరాబాద్ అని, తనకి ఓ బ్రదర్ ఉన్నాడని, ఫ్యామిలీ మెంబర్స్ వ్యాపారం చేస్తుంటారని పర్సనల్ లైఫ్ గురించి తెలియజేశాడు. టీవీ రంగంలోకి రాకముందు టాటా ఇండికామ్ మార్కెటింగ్ డివిజన్ లో వర్క్ చేసిన చలాకి చంటి ఇప్పటి వరకు 50 సినిమాల్లో పనిచేశానని, టీవీ షోల వల్లే పేరొచ్చిందని చెప్పాడు. సినిమాలో ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది అని అడగ్గా మొదట వివి నారాయణ్ సినిమా ఛాన్స్ ఇచ్చారని, కానీ భీమ్లీ కబడ్డీ సినిమాలో చేసిన తాతినేని సత్య క్యారెక్టర్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అయిందని చెప్పుకొచ్చాడు. అయితే సినిమాలో తనకి ఇన్స్పిరేషన్ మాత్రం 2 స్టార్ కమీడియన్లని చెప్పాడు. బ్రహ్మానందం గారు సినీ పరిశ్రమలో ఎలా ఉండాలో చెబితే స్టార్ కమీడియన్ అలీ ఎలా ఉండకూడదో చెప్పారని, వాళ్లే స్ఫూర్తి అని తెలియజేశాడు. కొత్తగా సినిమాల్లోకి వచ్చే యాక్టర్లకి మాత్రం సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడానికి ముందు కొంత డబ్బు వెనకేసుకున్నాకే రమ్మని, టాలెంట్ ని ఎప్పుడూ ఆదరిస్తారని సలహా ఇచ్చాడు.